రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాష్ట్రానికి ఆయన రావాల్సి ఉండగా చివరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయి. మారిన షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారని బీజేపీ తెలిపింది. అనంతరం 12:50 గద్వాల సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నల్గొండ, వరంగల్ సభల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6:10 హోటల్ క్షత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 7:55 బేగంపేట విమానాశ్రయం నుంచి షా అహ్మదాబాద్ బయలుదేరనున్నారు. కాగా మొదట షా 2 రోజుల పర్యటన అని చెప్పి తాజాగా 1 రోజుకి కుదించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అమిత్ షా అయితే ఈ రోజు రాష్ట్రానికి రావాల్సి ఉండగా తెలంగాణకి చివరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, అమిత్ షాకున్న హిట్టిక్ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం అయితే ఆయన షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఎందుకంటే ఈ రోజు రాత్రే ఇక్కడికి రావాల్సి ఉంది. అండ్ ఇక్కడ నేతలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే నైట్ అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరైనా ముఖ్య నేతలతో మాట్లాడతారా, ఇంకేమైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారా అనేటువంటిది ఉండే. అండ్ ఉదయం మళ్ళీ మందకృష్ణ మాదిగకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా ఉండేవాళ్ళు, ఎందుకంటే మాదిగ రిజర్వేషన్ల పోరాట సంస్థకు సంబంధించి. అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్పడం, అంటే ఈ రోజు రాత్రి వచ్చేది మాత్రం క్యాన్సిల్ అయింది. రేపటి ప్రోగ్రామ్స్ కూడా కొంచెం అనుకున్న దానికంటే కూడా త్వరగా ముగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రాత్రికి రావాల్సిన బదులు రేపు మధ్యాహ్నం వస్తున్నారు. యాక్చువల్ గా రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు వస్తారు, బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. బేగంపేట నుండి నేరుగా గద్వాల సభకి వెళ్తారు. గద్వాల సభకి ముందు ఇక్కడ మాట్లాడుకొని చేసి వెళ్తారు. ఇక్కడ వాళ్ళకి దిశానిర్దేశం ఇస్తారన్నారు. కానీ నేరుగా గద్వాల సభకు వెళ్తారు. గద్వాల సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా బీసీకి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ గద్వాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అట్ ద సేమ్ టైం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతారు. ఆ తర్వాత మళ్ళీ నల్గొండ ఉంది, నల్గొండకి వెళ్తారు, అక్కడ సభలో పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఈసారి అమిత్ షా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కూడా కాంగ్రెస్ కు చుక్కలు అంటించబోతున్నారు. అటు నుంచి మళ్ళీ వరంగల్ వస్తారు. వరంగల్ ఎన్నికల ప్రచారం సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో కూడా అమిత్ షా పాల్గొంటారు. తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వస్తారు. ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రచారం, అక్కడ ఆ సభలో పాల్గొన్న మళ్ళీ నెక్స్ట్ కి వెళ్ళారు. షెడ్యూల్ అంతా కూడా చాలా హెక్టిక్ గా ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడబోతున్నారు. అక్కడ ఏం జరగాలి, తెలంగాణలో ఇంకా చేయాల్సినటువంటి ఏంటి, ఏ ప్లానింగ్ తో బీజేపీ ముందుకెళ్తుంది, దానికి సంబంధించి కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కానీ బీఆర్ఎస్ సంబంధించి కానీ ఏ వేడితో ముందుకెళ్తున్నారని తెలుసు. కానీ బీజేపీకి సంబంధించి మేనిఫెస్టో ఇంకా ఎప్పుడు ఏంటి ఏముంటుంది అనేటువంటి దాంతో ఈగల్ గా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా బీజేపీ మేనిఫెస్టో ఏం పెట్టబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విద్యా వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏవైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆల్రెడీ మనం కూడా రాజ్యసభ ఇవ్వడం జరిగింది, దేనికి కీలకంగా ఉండబోతున్న మేనిఫెస్టో అనేది. సో ఆ మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లో క్లాసిక్ గార్డెన్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉంది. పోరాట సమితికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉంది. వివిధ అనుబంధ విభాగాలు అక్కడ ఏం జరగాలి, ఏ విధంగా రిజర్వేషన్ సంబంధించి మద్దతు ఇస్తారు, ఈ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం, అండ్ వచ్చే పార్లమెంట్ సెక్షన్ లో ఏమైనా ముందు అడుగు వేస్తారా, దీనికి సంబంధించి ఒక జాతీయ సమావేశం అయితే జరుగుతుంది. ఆ భేటీ ముగిశాక అమిత్ షా అక్కడి నుంచి అహ్మదాబాద్ పోతున్నారు. సో మొత్తానికి అయితే రేపు అమిత్ షాకి సంబంధించినటువంటి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. క్షణం తీరిక లేకుండా ఆయన గడపబోతున్నారు. ఇటు 3 సభలను చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మందకృష్ణ మాదికి సంబంధించిన ప్రోగ్రామ్ చూసుకోవాలి, మేనిఫెస్టో విడుదల చేయాలి. సో మొత్తానికైతే బీజేపీకి సంబంధించి రేపు కీలక డేగా చెప్పుకోవచ్చు. మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు అయితే రాజకీయంగా సమీకరణాల దృష్ట్యా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అమిత్ షా వచ్చి దానికి ఎలా అంటే మోడీ వెలిగించినటువంటి వేడిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అమిత్ షా అనేది రేపు మనకు తెలుస్తుంది. రమాదేవి. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.